అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మన ఖురాన్ తఫ్సీర్ సిరీస్‌లో ఇది పార్ట్ 4. ఈ సూర అంటే సూర అల్ ఫాతిహ 4వ లైను. 4వ ఆయాత్ అని అంటాం. ఓకే. మాలిక్ యౌమిద్దీన్ ఇబ్న్ ఖతీర్ తఫ్సీర్ ఆధారంగా తెలుసుకుందాం రండి. ఇప్పటి వరకు మనం అల్లాహ్ కరుణ గురించి విన్నాం. ఇప్పుడు అల్లాహ్ మనకు ఒక గంభీరమైన నిజం గుర్తు చేస్తున్నారు. మాలిక్ అంటే యజమాని, అధిపతి. ఇబ్న్ ఖతీర్ తెలియజేస్తున్నారు. మాలిక్ అంటే పూర్తి అధికారం కలవాడు, అన్నిటిపై సంపూర్ణ యాజమాన్యం ఉన్నవాడు. ఈ ప్రపంచంలో రాజులు ఉంటారు, కానీ వారి అధికారం తాత్కాలికం. ఖియామత్ రోజున ఏ రాజు ఉండడు, ఏ నాయకుడు ఉండడు, ఒక్క అల్లాహ్ మాత్రమే. మాలిక్ యౌమ్ ఉంది కదా, దాంట్లో యౌమ్ అంటే ఈరోజు. ఇది సాధారణ రోజు కాదు, ఇది ఖియామత్ రోజు. ప్రతి ఆత్మ తన పనుల ఫలితాన్ని చూసే రోజు. ఎవ్వరు ఎవరికి సహాయం చేయలేని రోజు. నీ పేరు పిలువబడే రోజు. అద్దీన్ మాలిక్ యౌమ్ మిద్దీన్ ఉండిద్ది కదా, అది. తీర్పు, ప్రతిఫలం. ఇబ్న్ ఖతీర్ ప్రకారం దీన్ అంటే ప్రతిఫలం, తీర్పు. నువ్వు చేసిన ప్రతి చిన్న మంచి పని, ప్రతి చిన్న తప్పు ఏది మర్చిపోబడదు. అది న్యాయమైన తీర్పు, అది సంపూర్ణమైన న్యాయం. ఈ ఆయత్ మనకు ఏం నేర్పిస్తుందంటే, మొదట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణను చూపించాడు. అప్పుడు న్యాయాన్ని గుర్తు చేస్తున్నారు. కేవలం ప్రేమ కాదు, కేవలం భయం కాదు. ఇస్లాం అంటే ఆశ, బాధ్యత, న్యాయం. నిన్ను ఎవ్వరు చూడకపోయినా ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూశాడు. నిన్ను ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా ఆ రోజు న్యాయం జరుగుతుంది. అందుకే మనం చెప్తాం మాలిక్ యౌమిద్దీన్ అని. నెక్స్ట్ వీడియోలో తర్వాతి ఆయత్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇది దువా యొక్క హృదయం. మీకు గనుక నా వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో ఫర్ ద ఖురాన్ తఫ్సీర్ తెలుగు. ఇన్షాల్లాహ్. జజాకల్లాహ్ ఖైర్. బారకల్లాహు ఫీకుం.